ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. ప్రతి మాట వెనుక ఒక అర్థం ఉంటుంది. కానీ జీవితంలో నిజంగా గొప్పవాళ్ళు ఎవరంటే వారు ఎక్కువ మాట్లాడరు. తక్కువ మాటలు మాట్లాడతారు. కానీ తక్కువగా మాట్లాడిన మాటలే ఎక్కువ అర్థం కలిగి ఉంటాయి. ఎందుకంటే నిజమైన విలువ ఎప్పుడూ శబ్దాల్లో ఉండదు, నిశ్శబ్దంలో ఉంటుంది. మనము చిన్నప్పుడు నాన్న లేదా అమ్మ చెప్పిన మాటలు గుర్తుంచుకుంటాం. ఎందుకంటే వారు అన్నవి ఒక్కోసారి మాత్రమే. ఒక్కో మాటలో ఎన్నో భావనలు దాగి ఉంటాయి. అలాగే జీవితంలో కూడా మాట్లాడే ప్రతి మాట పగలకూడదు, నడిపించాలి. బహుళంగా మాట్లాడే వాళ్ళు తక్కువ వినిపిస్తారు. ఎందుకంటే వారు మాట్లాడటంలోనే మునిగిపోతారు. కానీ తక్కువగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా వింటారు. వినడం అంటేనే విజయం వైపు మొదటి అడుగు. ఎందుకు తక్కువ మాట్లాడాలి? 1. ఎక్కువగా మాట్లాడడం అంటే మన బలహీనతను బయట పెట్టడమే. మనలో ఏముందో ఇతరులకు చెప్పడం కాదు, వారితో వినిపించకుండా చూసుకోవడం గొప్ప విషయానికి. 2. తక్కువ మాట్లాడేవారు ఆలోచన చేసే సమయం పెరుగుతుంది. ప్రతి మాట వెనుక వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచనలో బలం ఉంటుంది. 3. ఎప్పుడైతే మనం తక్కువ మాట్లాడుతామో అప్పుడే మన మాటలకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే అరుదుగా వినిపించే దానికే గౌరవం ఉంటుంది. మాటలు మన జీవితాన్ని గెలిపించగలవు, ఓడిపించగలవు కూడా. మాటలతోనే సంబంధాలు బలపడతాయి, లేకపోతే దెబ్బతింటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ వినిపించగలం. తక్కువ మాటల్లో ఎక్కువ సత్యం. ముందు ఒకసారి ఆలోచించండి, మనం మాట్లాడే ఒక్కో మాట ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరి కోసం? అవసరం ఉందా? అవసరం ఉంటేనే మాట్లాడండి. అవసరం లేకపోతే శాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మన నిశ్శబ్దమే శబ్దంగా మారుతుంది. నిజమైన మాటలు తక్కువే ఉంటాయి, కానీ వాటి వెనుక గొప్ప భావం ఉంటుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ప్రతి మాటకి ఒక బరువు ఉంటుంది. మాటలకి విలువ ఇవ్వాలంటే వాటిని పొగడాలి కాదు, పరిమితి పెట్టాలి. నిశ్శబ్దంలోనే శక్తి ఉంటుంది. నీకు ఏదైనా చెప్పాలని ఉందా? ముందుగా ఆలోచించు. అది చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది ఇతరులకు ఉపయోగపడుతుందా? అవసరం ఉందా? లేకుండా ఉంటే నిశ్శబ్దంగా ఉండడం గొప్ప ధైర్యం. తక్కువ మాట్లాడే మనిషిని చూసి ప్రజలు మొదట చులకన చేస్తారు. కానీ కాలం గడిచినప్పుడు అదే నిశ్శబ్దం గొప్ప గీతగా మారుతుంది. ఎందుకంటే శబ్దం కంటే ఎక్కువ చెప్పేది నిశ్శబ్దం. తక్కువ మాట్లాడే వాళ్ల జీవితాల్లో 3 గొప్ప లక్షణాలు ఉంటాయి. కీక్యాప్ 1. వారు ఎక్కువగా వినిపిస్తారు. వినడంలో తెలివి ఉంటుంది, తెలుసుకోవడంలో ఆసక్తి ఉంటుంది. కీక్యాప్ 2. వారు మాట్లాడేటప్పుడు మౌనం ఒడిసిపట్టినట్లుగా ఉంటుంది. ఒక్కో మాట తూకంగా ఉంటుంది. కీక్యాప్ 3. వారికి ఇతరుల మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎవరు తక్కువగా మాట్లాడుతారో వారు ఎక్కువగా వినిపిస్తారు. మాట తూకం తెలుసుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు. మనం మాట్లాడే ముందు 3 సార్లు ఆలోచించాలి. ఇది నిజమా? ఇది అవసరమా? ఇది మంచిదా? ఇవి ఆలోచించి మాట్లాడితే మన మాటలు అందరికీ ప్రేరణగా మారతాయి. తక్కువగా మాట్లాడడం అంటే బలహీనత కాదు, అది గొప్ప ధైర్యం. ఎందుకంటే మాట్లాడడం అందరూ చేస్తారు, కానీ నిశ్శబ్దంగా ఉండటం కొన్ని సందర్భాల్లో గొప్ప గుణం. నిన్ను తప్పుగా అర్థం చేసుకునే వాళ్ల కోసం నీ మాటలను వృధా చేయకూడదు. సరైన మాట సరైన సమయంలో చెప్పడం నేర్చుకోవాలి. అవసరం లేని సందర్భాల్లో మాట్లాడడం కాదు, ఎదుటివారిని విని వాళ్ల మనసు గుర్తించి మాట్లాడితే ప్రతి మాట విజయాన్ని తీసుకొస్తుంది. నిజమైన విజయానికి మాటలు కాదు, నడవడిక అవసరం. నీ పని మాట్లాడాలి, నీ విజయాలు మాట్లాడాలి. మాటలు కాదు, నీ తీరు మాట్లాడాలి. నువ్వు తక్కువగా మాట్లాడినంత మాత్రాన నీ విలువ తక్కువ అవ్వదు, అది పెరుగుతుంది. చివరగా, నిన్ను బలం వదిలిపెట్టమని కాదు, నీ మాటల్ని బలం పెట్టుకోమని చెప్పు. ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ వినిపిస్తావు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది.